నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే హనుమాన్ ఎక్కడ చూసినా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. అండ్ ఒకప్పుడు ఈ సినిమా ఏంటంటే ఆక్కుంటూ చాలా అవరోధాలు దాటి ఈ సంక్రాంతి బరిలో నిలిచింది. సో అంటే కొంతమంది ప్రముఖులు ఏంటంటే థియేటర్స్ చాలా తక్కువ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఒక ప్రభంజనం లాగా అయిపోయింది సినిమా. మన ఇండస్ట్రీలో కాకుండా పక్క ఇండస్ట్రీలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో అసలు ఎలా ఉంది ఇది? అంటే మన స్థాయిని పెంచినట్టేనా ఇది? ఏ ముహూర్తానైతే ప్రశాంత్ వర్మ పట్టుబట్టి సంక్రాంతికి హనుమాన్ని రిలీజ్ చేశాడో అప్పుడు దీని మీద ఒక టాక్ వచ్చింది. ఏంటంటే ఫస్ట్ అందరికీ సింపతి క్రియేట్ అయింది. ఈయన ఎందుకు రాకూడదు సంక్రాంతికి? ప్రతి సంక్రాంతికి పెద్ద హీరోలే ఉండాలా? చిన్న హీరోలు కానీ, వర్ధమాన దర్శకులు కానీ, వర్ధమాన నటీనటులు కానీ వాళ్ళ సినిమాలు విడుదల అవ్వకూడదా? ఇది ఎక్కడి న్యాయం అన్నట్లుగా చాలామంది అన్నారు. ఇకపోతే తమిళ ఇండస్ట్రీలో చూసుకుంటే వాళ్ళ 4 సినిమాలకి సమంగా థియేటర్లు ఇచ్చుకున్నారు. ఇచ్చుకొని తుది తీర్పు ప్రేక్షకుడు ఇస్తారు, మనం ఎవరో డిసైడ్ చేయడానికి. అందరూ సమానంగా వెళ్ళండి, ఎవరికి ఏది నచ్చితే అది ఎక్కువ రోజులు చూస్తాడు అని. అలాగే మిషన్ చాప్టర్ 1, క్యాప్టెన్ మిల్లర్, అలాగే మేరీ క్రిస్మస్, వాటితో పాటు తగ్గకుండా అయ్యలాన్ సో వెళ్ళిపోయాయి. వీటితో పాటు మన 4 సినిమాలకు కూడా వాళ్ళు థియేటర్లు ఇచ్చారు. అది ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే. అట్లా రిలీజ్ చేసుకున్నారు. ఇక్కడ ఇవన్నీ రావట్లేదంట, ఇంకేదో అంట, అదంట, ఇదంట అని మాట్లాడేసరికి చాలామంది అయ్యో పాప మీ సినిమా ఏంటి ఇట్లా ఉంది, వీళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు అనుకొని వీళ్ళు ఒకరోజు ప్రీమియర్ చేయగానే అసలు ఏంటో వీళ్ళ హడావిడి చూద్దాం అంత నమ్మకం ఏంటి, మహామహులు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు తగ్గట్లా, రవితేజ గారే తగ్గలేని వీళ్ళు ఎందుకు తగ్గట్లా అని వెళ్ళిపోయి చూస్తే ఇక అందరూ ఓహో ఇందుకా వీళ్ళు తగ్గట్లా అనిపించింది సినిమా చూసిన తర్వాత. గూస్ బంప్స్ అందరికీ. సో దీన్ని ఇప్పుడు ఏమైందంటే టాలీవుడ్లో ఇప్పుడు నిన్నటి వరకు ఎవరు మాట్లాడలే హనుమాన్ గురించి. మాట్లాడితే ఏమనుకుంటారో, మాట్లాడకపోతే ఏమనుకుంటారో అన్నట్టు ఉన్నారు. ఇక సక్సెస్ అయ్యి అందరూ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడకపోతే బాగోదు అని చెప్పేసి ఇప్పుడు హిందీలో ఆల్రెడీ అందరూ మెచ్చుకుంటున్నారు. వివేక్ అగ్నిహోత్రి, మన కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్, ఆయన ప్రభాస్ సినిమాలు ఎప్పుడు తిడతా ఉండేవాడు. ఆదిపురుషుని అయితే ఆయన ఎందుకు మెచ్చుకున్నాడో, ఆయన హనుమాన్ని మెచ్చుకుంటూ ఆకాశానికి ఎత్తేసి ట్వీట్లు, మాధవన్. అలాగే బాలీవుడ్ నుంచి మన అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ మన ఈ అమ్మాయి నవనీత్ కౌర్ ఉందా, అక్కడ ఎంపీ అయింది. ఆ పిల్లకి కూడా చాలా బాగుందని చెప్పి ట్వీట్ చేసింది ఆ అమ్మాయి కూడా, హనుమాన్ అని చెప్పేసి. నెక్స్ట్ అట్లాగే తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా రాధికా శరత్ కుమార్ కానీ మిగతా హీరోయిన్లు అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. విశాల్, శివకార్తికేయన్, వీళ్ళంతా. ఇటు చూసుకుంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర నుంచి మొదలు పెడితే దర్శన్ అందరూ, అండ్ మళ్ళీ శివరాజ్ కుమార్, పెద్ద వాళ్ళందరూ కూడా సినిమాని ప్రశంసించారు, చాలా బాగా తీశారు, బాగుంది అని. మలయాళం నుంచి ఉన్ని ముకుందన్ ఇట్లాంటి వాళ్ళు, పృథ్వీ లాంటి వాళ్ళు కూడా ట్వీట్లు చేశారు. ఇంతమంది చెప్పిన తర్వాత మనం సైలెంట్గా ఉంటే ఏదో అనుకుంటారు అని చెప్పేసి వెంటనే గబగబా వచ్చేసారనమాట మన వాళ్ళంతా. మంచు విష్ణు, నారా రోహిత్, అందరూ, సిద్ధార్థ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, అలాగే నిన్న మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో తను కూడా చెప్పారు. ఇంకా బాలకృష్ణ గారు అయితే స్పెషల్ షో వేయించుకొని మరి చూసి దాన్ని ప్రశంసించడం జరిగింది. సో ఇట్లా అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుపుతూ ముందుకెళ్తుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పుకుంటే ఇక్కడనే కదంటే ఓవర్సీస్ గురించి మాట్లాడుకుందాం. మార్వెల్ స్టోరీస్ అభిమానులు, డిస్నీ అభిమానులు, వీళ్ళందరూ కూడా హనుమాన్ని చూసి వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. సో మరోసారి తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. రాజమౌళి తర్వాత ప్రపంచ మార్కెట్లో తెలుగు సినిమాని ఇంకొకసారి వినిపించినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఒక థియేటర్ ముందు సినిమా గురించి అడిగితే నా కొడుకు అని చాలా ప్రౌడ్గా చెప్పాడు. అది మీరు చూసారా అసలు ఆ వీడియోని? ఎంత అంటే ఒక తండ్రికి పుత్రోత్సాహం అంటారు కదా, సో అలాంటిది కలిగిందని చాలా గొప్ప చెప్తున్నాడు. అంటే ఆ సినిమాని అంటే ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసేసుకున్నారు అనుకోవచ్చా? ఓన్ అంటే ఇంకా చెప్పాలి అంటే అది ఏంటో వీళ్ళది వాళ్ళ వర్క్, వాళ్ళ డెడికేషన్ టువర్డ్స్. ఇంకా చెప్పాలి అంటే అప్పుడెప్పుడో వాళ్ళు హనుమాన్ది చిన్న టీజర్ రిలీజ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఎవరు చెప్పులేసుకోవాలా. సినిమా యూనిట్లో కూడా మీరు తెర మీద చూస్తే కాళ్ళకి చెప్పులు ఉండవు చాలామందికి. వాళ్ళ క్యారెక్టర్ని మోస్తున్నారు కాబట్టి ఆ పవిత్రమైన స్థలం అంజనాద్రి
కొండ మీద ఆంజనేయుడు కొండ మీద ఉంటున్నాం అన్న ఫీల్లో ఆ ఊరు మరి అంటే కరడు కట్టిన పేదరికం కూడా ఇచ్చారు ఆ ఊర్లోకి, అందుకే చెప్పులేసుకోలేదని కూడా అనుకోవచ్చు. ఆంజనేయుడి అంజనాద్రిలో ఉన్నామనేసి వాళ్ళు కూడా చెప్పులు వేసుకోవాలి, ఈవెంట్లోనూ వేసుకోవాలి, షూటింగ్లోనూ వేసుకోవాలి. పాపం వాళ్ళ కాళ్ళు ఏమైపోతాయి అనిపించింది. ఇంకా ఈ పిల్లోడికి పాపం కన్ను ప్రాబ్లం వచ్చింది. అంటే లాస్ట్ క్లైమాక్స్లో గాల్లో తేలే సీన్ ఉందా, ఒరిజినల్గా కూడా కొన్ని గంటల పాటు గాల్లోనే ఉన్నారు ఆ రోపులు గీపులు కట్టుకొని. ఇక్కడ అంతా ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి కన్ను కూడా ఎఫెక్ట్ అయింది. నిన్ననే ఏదో సర్జరీకి వెళ్ళారు. సో అట్లా అంటే ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పుకోవచ్చు. ముందు సినిమా అవ్వాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. సినిమా అయ్యింది, హిట్ కొట్టారు, ఇప్పుడు పీపుల్ ఆర్ ఎంజాయింగ్. అంటే రేపు తేజ సజ్జా ఇప్పుడు ఏంటంటే తను చాలా వరకు తనని చైల్డ్ ఆర్టిస్ట్గానే చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత తన కెరియర్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు తను కూడా ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయాడా, లేకపోతే అంటే తనకి ఒక మంచి ఫ్యూచర్ని ఇస్తుందా ఈ సినిమా? మనకి యాక్చువల్ బేబీ సినిమాలో పిల్లోడు మళ్ళీ చూసాక పిల్లోడు పెరిగాడు, కానీ ఇంకొంచెం అలాగే పిల్లోడులానే ఉన్నాడు, తమ్ముడు క్యారెక్టర్లు ఇవ్వచ్చు అనుకున్నారు. సడన్గా హీరోగా చేసేసి అదృష్టం ఇట్లాంటి 1-2-3 సినిమాలు చేశాడు. అది కూడా మన టైం ట్రావెల్ లాంటి సినిమాలు ఏవో ప్రయత్నించాడు, పర్వాలేదు అనిపించాడు. తర్వాత జాంబీ రెడ్డితో కొంచెం ఫామ్లోకి వచ్చి ఇప్పుడు హనుమాన్తో ఫుల్ ప్లెడ్జ్డ్ హీరోగా కన్విన్స్ చేసేసాడు. నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో తేజ సజ్జ జనరేషన్లో ఈ అబ్బాయి మొదటి సూపర్ స్టార్, సూపర్ హీరో అని చెప్పుకోవచ్చు. అంత పెద్ద అంటే ప్లేస్ ఇవ్వచ్చు అంటారా? హ్యాపీగా ఇవ్వచ్చు. నువ్వు సో కాల్డ్ ఆ స్టారు ఈ స్టారు ఇరగదీసే స్టారు కరగదీసే స్టార్ అని ఇచ్చుకున్న ఏ స్టారు కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని నిర్మాతకి 2 కోట్ల లాభం కూడా ఇవ్వాల. చూసుకుంటే హిస్టరీలో చూసుకుంటే ఈ పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్ కోసం రెమ్యునరేషన్ కూడా తక్కువే తీసుకున్నాడు. స్టార్ ఇమేజ్ ఏం లేదు, ప్రాణం పెట్టి పనిచేశాడు, నిర్మాతకు 3 రోజుల్లో 100 కోట్లు తెచ్చిచ్చాడు. ఇంకేం కావాలి? వీళ్ళు కదా ఒరిజినల్ స్టార్స్. అంటే నిర్మాతల హీరోలే స్టార్లు ఎప్పుడైనా సరే. వాళ్ళు హీరోలైన వాళ్ళు ఎవరు స్టార్లు కాదు. వాళ్ళ పిల్లలని కూడా వాళ్ళ స్టార్లని కొంచెం కత్తిరించి ఈ పిల్లలకు కూడా అంటిస్తూ ఉంటారు. వాళ్ళు స్టార్లు కాదు. ఏ నిర్మాతని ఒక హీరో వల్ల ఆ నిర్మాత స్థాయి పెరగాలి, ఆ సినిమా స్థాయి పెరగాలి, ఆ డైరెక్టర్ స్థాయి పెరగాలి, దానివల్ల ఇండస్ట్రీ మాట్లాడుకోవాలి. ప్రపంచంలో ఉండే మిగతా వుడ్డులన్నీ కూడా ఈ వుడ్డుని చూసి అరే మీరు ఏదో సినిమా తీశారంట కదా భేష్ అని ప్రశంసించాలి. అతడు ఒరిజినల్ స్టార్. సో తేజ సజ్జా ఈజ్ ఎ రియల్ స్టార్ అని చెప్పుకోవచ్చు. అంటే అతనికి చైల్డ్ ఆర్టిస్ట్ అనే ముద్ర పోయిందంటారు ఈ సినిమా. పెళ్ళిగాడు కదా, పోతుందిలే, కానీ ఇంక ఉన్నాడు, పిల్లోడ్లానే ఉన్నాడు. బట్ ఇట్స్ మనకు అలవాటైన ఫేస్ కాబట్టి. ఇప్పుడు తనీష్ కూడా అంతే కదా, వాడు ఎన్ని సినిమాలు తీసినా ఇంకా ఆ పిల్లోడిది అది పోదు. సో అట్లా కొంచెం టైం పడుతుంది. తరుణ్ వెంటనే అబ్బినట్టు, మహేష్ బాబు గారు వెంటనే అబ్బినట్టు, చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకా బాలాదిత్య రైట్ ఇట్లాంటి వాళ్ళు వెంటనే అబ్బినట్టు వీళ్ళు కొంచెం ఇంకా ఆ ఫ్లఫీ ఆ ఫేస్లు ఆ క్యూట్నెస్ ఇంకా అట్లాగే ఉంది వీళ్ళ మొహాల్లో. టైం పడుతుంది అవ్వడానికి. ఓవరాల్గా మన హనుమాన్ అయితే మొత్తానికి మన ఇండియన్ అంటే లైక్ తెలుగు సినిమా ఖ్యాతిని మళ్ళీ ప్రపంచ దేశాలలో వెలుగెత్తిందని చాటి చెప్పిందని చెప్పుకోవాలి. అవును, అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు దేశం అంతా కూడా హనుమాన్ ఇంకా స్క్రీన్లు పెంచారు. బాలీవుడ్లో కానీ మిగతా లాంగ్వేజెస్లో కూడా స్క్రీన్లు పెంచారు. వాళ్ళ సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ ఆడుతుంది. అప్పుడు ప్రశంసించినట్టే కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టైంని మాతో స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.